ఇంకోటి లేదని నేను అనుకుంటున్నా. అదే విషయం నేను కేసీఆర్ గారితో కూడా చెప్పడం జరిగింది. వారు కూడా అన్నారు ఇది టెంపరీ మాత్రమే, ఈ సెట్ బ్యాక్ మనకు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే, అధికారంలోకి వచ్చినది తప్పకుండా ఇంతకుముందు 10 సంవత్సరాలు చేసిన కానీ ఇంకా గొప్పగా చేద్దాం, ఇంకో 10 సంవత్సరాలు తప్పకుండా ఈ ప్రజలకు బాగా పనిచేసి చూద్దామని చెప్పారు. ఐ వాస్ కన్విన్స్డ్. అంతమించి ఇంకా వేరే స్కీమ్ల గురించి, పథకాల గురించి మాట్లాడారు. సో మీరు జాయిన్ అయినప్పుడు గ్రౌండ్ లెవెల్లో కొంతమంది మాట్లాడుకున్న మాట, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అంటే ఏనుగుపైన సవారీ కంటే కారులో సవారీ చేస్తే ఇంకా గమ్యం ఈజీగా రీచ్ అవుతాడు అనుకునేమో ఏనుగును వదిలేసి కారు ఎక్కిండు. నాకు గమ్యం ఇంపార్టెంట్. ఏనుగా కారు అని చూడలేదు నేను గమ్యాన్ని చూశాను. మనం ఒక గమ్యాన్ని చేరుకునే దశలో ఎక్కడన్నా రోడ్డు జామ్ అయింది అనుకోండి, సో మనం బైపాస్ తీసుకొని పోతాం. సో నేను తీసుకునేది కేవలం బైపాస్ మాత్రమే, అంతే తప్ప నా గమ్యం అయితే నాకు చాలా స్పష్టంగా ఒక మార్గం బ్లాక్ అయింది, ఒక మార్గం విపరీతంగా గుంతలు ఉన్నాయి, స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. సో అలాంటప్పుడు వేరే మార్గంలో పోవడం, అందుకొరకే నేను వేరే బైపాస్ తీసుకొని వేరే మార్గంలో వెళ్తాను. ఓకే. ఓ కాళేశ్వరం సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ఇప్పుడు కాళేశ్వరం పైన పెద్ద చర్చ జరుగుతుంది. కేసీఆర్ గారికి ఆయనని విచారణకు పిలిచినారు, కానీ పార్టీ పెద్దగా స్పందించలేదు, నిరసన తెలిపాలి కదని కవిత అన్నది. కేసీఆర్ గారు వెళ్ళడం జరిగింది, ఇప్పుడు సిబిఐకి అప్పగించారు. ఏం జరుగుతుందంటారు సార్ కాళేశ్వరం విషయంలో? కాళేశ్వరం ఇంత జరుగుతున్నప్పుడు మరి కవిత గారు ఎక్కడున్నారు? కేటీఆర్ గారు మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చాము, మొత్తం రాష్ట్రం అంతా రోడ్ల మీదకి వచ్చింది. ఆ రోజు కవిత గారు ఎక్కడున్నారు నాకు తెలియదు. కేసీఆర్ గారితో పాటు నేను కూడా ఉన్నా ఆ రోజు. సో నాకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగినాయి, లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చిండ్రు, బీఆర్కేఆర్ భవన్ దగ్గరికి వచ్చిండ్రు. తెలంగాణ గుండె ఒకసారి తల్లడిల్లింది. తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తిని, తెలంగాణ దాహాన్ని తీర్చిన వ్యక్తిని, తెలంగాణ రైతుల పొట్ట నింపిన వ్యక్తిని ఇలా తెలంగాణ సిగ్గుపడే విధంగా, తెలంగాణ తల్లి సిగ్గుపడే విధంగా ఆ వ్యక్తిని అవమానపరుస్తున్నారు. ఇదే తెలంగాణలో పుట్టిన బిడ్డ రేవంత్ రెడ్డి అన్న భావన అనేది ఆ రోజు అందరి లోపల కనిపించేది. సో అది కవిత గారికి కనిపించకపోతే నేనేం చేయలేను. వారి కళ్ళకి గంతలు కట్టుకున్నారు, నేనేం చేయలేను. సో అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు ఉన్నాడు, ఆయన వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు నేను కూడా ఉన్నాను. రైట్. ఈటెల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు ఆయన. సో ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ఒకవేళ స్కామ్ జరిగింది అంటే ఈటెల రాజేందర్ని ఏమైనా సేవ్ చేసే ప్రక్రియ ఉంటుందంటారా సార్? ఏమంటారు? అసలు స్కామ్ జరగలేదు. ఈటెల రాజేందర్ లేకపోతే హరీష్ రావు లేకపోతే ఇంకెవరో, అక్కడ స్కామే జరగలేదు. స్కామ్ జరిగితే తెలిసిపోతుంది మీకు ఆల్రెడీ. స్కామ్ అని ఎప్పుడు అంటారంటే, సార్ మనం ఒక బ్రిడ్జ్ కట్టినాం, దానికి కొన్ని పైసలు ఖర్చు పెట్టినాం, అక్కడ పోయి చూస్తే బ్రిడ్జ్ లేకపోతే స్కామ్ అయితే. ఓకే. మొత్తం బ్రిడ్జ్ బాగుంటే బ్రిడ్జ్ మీద బస్సులు నడుస్తున్నాయి, అవినీతి జరిగింది చెప్పడం చాలా ఈజీ అండి. బట్టగాల్సి మీద చాలా ఈజీ, నిరూపించాలి కదా. మరి ఆయన పీసీ ఘోష్ కమిషన్ ఏమి నిరూపించండి? ఎక్కడ చూపి? ఆయన నేను రిపోర్ట్ మొత్తం చదివాను, 3 భాగాలుగా వచ్చిన రిపోర్ట్ మొత్తం చదివాను. ఎక్కడ ఆయన కేసీఆర్ గారి మీద ఇగో ఈయన ఇన్ని పైసలు తిన్నాడు, హరీష్ రావు మీద ఇన్ని పైసలు తిన్నాడు, ఈటల ఇన్ని పైసలు తిన్నాడు, ఎక్కడ రాయలేదు కదా. నేను చదివాను. అది చదవకుండా ఎవరైనా మాటలు మాట్లాడితే నేను సార్ మనం చూస్తుంటాం, ఏ ప్రభుత్వమైనా దిగిపోయిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు పెద్దల అవినీతికి పాల్పడ్డారని. 130,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదంటారా? 130,000 కోట్లు కాదు, 94,000 కోట్లు. ఓకే. 94,000 కోట్లు అవినీతి జరిగినట్లుగా ఆధారాలు లేవండి. ఎక్కడ అవినీతి జరిగితే ఆ ప్రాజెక్ట్ అట్లా ఉండదు. అదే నేను చెప్పేది. అంటే చిన్న చితక ఎక్కడో ఎవరో ఒక ఇంజనీరో ఒక లష్కరో లేకపోతే కాంట్రాక్టరో వాళ్ళు ఏమో చేస్తే అది సరే. ఒక పెద్ద ఎత్తున అవినీతే జరపాలని, 1,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు తినాలని ఏ మెడకాయ మీద తలకాయ ఉన్న రాజకీయ నాయకుడు కూడా అట్లా ఈ ప్రాజెక్టులు కట్టి జనాలను, మరి ముఖ్యంగా కేసీఆర్ గారితో ఆ పని చచ్చిన చేయరు. ఎందుకంటే వారితో నేను ఆఫీసర్గా పనిచేశాను, అదేవిధంగా రాజకీయ నాయకుడిగా ఒక 1.5 year నుంచి తిరుగుతున్నాను. కాబట్టి నాకు అసలు ఎప్పుడు ఆయనతో ఆయనతో కూర్చున్న ప్రతిసారి కూడా ఒకటే మాట్లాడతాడు, 2 మాటలు ఉండవు. తెలంగాణ బాగుండాలి, తెలంగాణను ఇంకేం చేయాలి, తెలంగాణలో వానలు పడాలి, తెలంగాణ రైతుల జీవితాలు బాగుండాలని మాట్లాడతారు. ఇంకో విషయం మాట్లాడరు, ఆలోచన కూడా రాదు. సార్ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అవినీతి జరగలేదంటారు? అసలుకి ఎలాంటి అవినీతి జరగలేదా అంటే ఎవరైనా అధికారులు చేస్తే అది మా పార్టీని ఏమంటారు, ఎక్కడో ఎవడో ఏసీబీ ట్రాప్ అవుతుంది, దానికి ముఖ్యమంత్రి ఎట్లా రెస్పాన్సిబుల్ అవుతాడు? అది చట్టం. ఎక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కూడా ఎంతో మంది ఏసీబీ ట్రాప్ అవుతున్నారు, బీజేపీ పాలనలో కూడా ఎంతో మంది ఏసీబీ అవుతారు. అంత మాత్రం అంటే వ్యవస్థీకృతమైన అవినీతి అంటే మీరు ఏదో నామకే వస్తే 3,000 రూపాయలు తీసుకుంటూ ట్రాప్ పెట్టిన అవినీతి.
అట్లాంటివి జరిగితే తెలిసిపోతుందండి. నేను ఏమంటున్నా అంటే పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనుకోండి. అవినీతి అంటే ఒక వ్యవస్థీకృతంగా మనం ఒక స్కీమ్ పెట్టి ఇట్లా ప్రతిరోజు కూడా నా ఇంటికి 10 కోట్లు రావాలి, బడ్జెట్ 1000 కోట్లు పెట్టిన 1000 కోట్లు పెడితే 100 కోట్లు నా ఇంటికి రావాలి, 500 కోట్లు నా ఇంటికి రావాలి అనే ఈ రకమైన అవినీతి నాకైతే బీఆర్ఎస్ అట్లా జరగని వారు కేసీఆర్ గారు అని నాకు స్పష్టంగా కొన్ని చూస్తున్నాం. గొర్రెల స్కామ్, బర్రెల అది స్కామ్. అదేం చెప్తున్నా, స్కామ్ అంటున్నారు. మరి ఎక్కడుందో ఆ స్కామ్ చూపించాలి. అది 1000 కోట్ల పథకంలో కేవలం ఒక అసిస్టెంట్ డైరెక్టరు, ఒక వెటర్నరీ డాక్టరు, ఒక 2-3 ఫైళ్లు కాల్చడం, 2-3 వ్యక్తులు 2,30,00,000 అవినీతికి పాల్పడ్డారు అని ఏసీబీ కేసు పెట్టింది. రైట్. మరి ఇంతవరకు ఎంతో మందిని సోదా చేసి ఎంతో మంది జైలుకు పంపించిండ్రు. వాళ్ళ దగ్గర 1 కోటి రూపాయలు రికవర్ చేయలేదు. అర్థమైందని చెప్పి ఇంతమందికి 1 కోటి రూపాయలను రికవర్ చేయాలి. ఎందుకు రికవర్ చేయలేదు? అవినీతి అంటే మరి డబ్బు రూపంలోనే రావాలి, భూమి రూపంలో ఉండాలి, లేకపోతే బంగారం రూపంలో ఉండాలి, లేకపోతే క్రిప్టో కరెన్సీ రూపంలో ఉండాలి. మరి ఎక్కడ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ కాలేగా? మొత్తానికి నరేష్ గారు చెప్పడం ఈజీ, అవినీతి అవినీతి, దానికి ఆధారాలు చూపించకుండా అవినీతి అంటున్నాడు. అది అవినీతి కాదు. ఆధారాలు చూపిస్తేనే అవినీతి అనాలి. ఊరికే అవినీతి 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 అంటే మనకు దారుణ వ్యక్తులకి తేడా. సార్, ముఖ్యంగా ఒక పోలీస్ ఆఫీసర్స్ కి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరున్నా కూడా వాళ్ళు పాలిటిక్స్ కి చాలా దూరంగా ఉంటారు. మీరు 1995 ఐపీఎస్. సో మీ ఐపీఎస్ అధికారిగా మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత మీ మైండ్ సెట్ ఏ విధంగా ఉండే? ఇప్పుడు పొలిటికల్ గా ఎందుకు రావాలనుకున్నారు అసలు? నాకు ఎందుకో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంకా చాలా అనిపించింది అసలు. అదే విధంగా రాజకీయాలు ఒక కొత్త ఫీల్డ్. నాకు ఎక్స్పెరిమెంటేషన్ అంటే చాలా ఇష్టం. సో అందుకే రాజకీయాలు అంటే కొత్త ఫీల్డ్. దీంట్లో చాలా ప్రయోగాలు చేయొచ్చు ప్రజల సంక్షేమం కోసం, ప్రజలను ఇంకా గొప్పగా తయారు చేయొచ్చు. ఇప్పటివరకు చేసింది కేవలం 1%, ఇంకా 99% చేయాల్సింది అన్న ఆలోచనతో ఆకాంక్ష. ఎన్ని సంవత్సరాల ముందు వచ్చింది సరే ఈ థాట్? జస్ట్ 1 year ముందే వచ్చింది. కానీ మీరు ఉన్న పార్టీలు అన్ని కాకుండా బీఎస్పీలో చేరాలనుకొని చేరారు. ఎందుకు అంటే ఏదైనా కొత్త పార్టీ, ప్రాంతీయ పార్టీ స్టార్ట్ చేద్దామని ఆలోచన రాలేదా? చాలా మంచి ప్రశ్న ఇది. యాక్చువల్గా నా దగ్గర వనరులు లేవు. రెండోది, నేను ఎప్పుడు కూడా సర్వీస్లో ఉన్నప్పుడు డబ్బులు సంపాదించాలి, లేకపోతే వెనకేసుకోవాలి కొంత సంపాదన అని ఆలోచించలేదు. నేను చాలా నిజాయితీతో ప్రజల మీద ఖర్చు పెట్టాల్సిన ప్రతి రూపాయి కూడా ప్రజల కోసమే ఖర్చు పెట్టినా. నేను ఎప్పుడు కూడా ఇట్లాంటి వాటి గురించి ఆలోచించలేదు. మొట్టమొదటి ఒక పార్టీ స్టార్ట్ చేయాలంటే కొంతవరకు అయితే వనరులు కావాలి, అంత ఈజీ కాదు. అంతకన్నా ముఖ్యంగా కాంశీరామ్ గారు ఆలోచన విధానం అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకొరకు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.